పై బాండ్స్ అండ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. ఓకేనమ్మా, డిఫరెన్సెస్. సిగ్మా ఫస్ట్ పాయింట్. ఓకేనమ్మా, సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఇస్ ఎ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై ది యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటల్స్. అంటే సిగ్మా బాండ్ అనేది ఆర్బిటల్స్ కి నేరుగా ముందుకు కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఓకేనమ్మా, హెడ్ టు హెడ్ కలిసినప్పుడే ఏర్పడుతుంది ఈ యొక్క సిగ్మా బాండ్ అనేది. ఇది చాలా స్ట్రైట్ గా అంటే ఎదురుగా కలుస్తాయి. ఇవి షూట్ గా ఎదురుగా ఇవి కలుస్తాయి. ఓకేనమ్మా, రెండు ఆటమ్స్ ఫేస్ టు ఫేస్ కలుస్తాయి. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. పై బాండ్ కాసి వస్తే పై బాండ్ అనేది ఇక్కడ సైడ్ బై సైడ్ కలుస్తాయి అనమాట. ఓకేనమ్మా, ఇది పక్కగా ఇది హెడ్ టు హెడ్ కలిసి పక్కగా కలుస్తాయి. కలిసినప్పుడు ఏర్పడతాయి. ఓకేనమ్మా, ఇదేంటి ఆర్బిటల్స్ పక్కగా కలిసినప్పుడు ఏర్పడతాయి. ఇవి ఆర్బిటల్స్ హెడ్ టు హెడ్ కలిసినప్పుడు ఏర్పడతాయి. ఓవర్లాపింగ్ అని కలవడం. ఓకేనమ్మా, ఇవి పక్కల నుంచి ఓవర్లాప్ అవుతాయి. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఈ రెండు ఆటమ్స్ పక్కగా కలుస్తాయి. ఓకేనమ్మా, డన్. ఈ రెండు ఫేస్ టు ఫేస్ కలుస్తాయి, అంతే. రెండు డిఫరెన్స్. సెకండ్ పాయింట్, సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ అనేది వీక్ బాండ్. ఓకేనమ్మా, సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్. ఎందుకంటే ఆర్బిటల్స్ ఇక్కడ నేరుగా ఓవర్లాప్ అవుతాయి కాబట్టి బలం ఎక్కువగా ఉంటది. బలమైన బంధం ఉంటది, సులభంగా విరగవు. పై బాండ్ కాస్త చాలా వీక్ గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆర్బిటల్స్ పక్కగా ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ఇక్కడ బలం అనేది చాలా తక్కువగా ఉంటాయి. బలహీనమైన బంధం ఇది, సులభంగా ఇవి విరిగిపోతాయి. అది థర్డ్ పాయింట్ చూడమ్మా. ఇట్ అలౌస్ ఫ్రీ రొటేషన్ ఆఫ్ ఆటమ్స్. అంటే సిగ్మా బాండ్ లో ఆటమ్స్ ఫ్రీగా తిరుగుతాయి, బాండ్ చుట్టూ ఈజీగా రొటేట్ అవుతాయి. సింపుల్ గా ఇది సులభంగా తిరిగి ఒక కర్ర లాంటిది. కానీ ఇది మాత్రం ఇట్ రెస్ట్రిక్ట్స్ ది ఫ్రీ రొటేషన్ ఆఫ్ ఆటమ్స్. ఈ పై బాండ్ మాత్రం ఏమవుతుందంటే పై బాండ్ రొటేషన్ అనేది ఉండదు, రెస్ట్రిక్ట్ అవుతుంది. ఆటమ్స్ ఫ్రీగా తిరగలేవు. ఇది లాక్ చేసినట్టు అనమాట, తిరగదు ఇది. ఫోర్త్ పాయింట్, సిగ్మా బాండ్. ఫోర్త్ పాయింట్, సిగ్మా బాండ్స్ డిటర్మైన్ ది షేప్ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఈ సిగ్మా బాండ్ మాలిక్యూల్ యొక్క షేప్ ని డిసైడ్ చేస్తాయి అనమాట. ఇది మాలిక్యూల్ కి మెయిన్ స్ట్రక్చర్ ఇస్తాయి అనమాట. సిగ్మా బాండ్ షేప్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పై బాండ్స్. ఇక్కడ పై బాండ్ ఏం చేస్తుంది అంటే షేప్ ని ఏం డిసైడ్ చేయదు. షేప్ ముందే సిగ్మా బాండ్స్ వల్ల ఫిక్స్ అవుతాయి. షేప్ ముందే ఈ యొక్క సిగ్మా బాండ్స్ వల్ల ఫిక్స్ అయిపోతుంది. పై బాండ్ షేప్ లో రోల్ అనేది ఉండదు. ఓకేనమ్మా, అది పాయింట్ కాదు. నెక్స్ట్ అంటే సిగ్మా బాండ్ షేప్ డిసైడ్ చేస్తుంది, పై బాండ్ షేప్ డిసైడ్ చేయదు. షేప్ డిసైడ్ చేసే ఒక రోల్ అది ఉండదు, రోల్ లో అది ఇంకా ఉండదు, ఆ పాత్ర అది ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇది ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ఇండిపెండెంట్లీ. ఇది ఈ యొక్క సిగ్మా బాండ్ ఒంటరిగానే ఏర్పడుతుంది. రెండు ఆటమ్స్ మధ్య స్వాతంత్రంగా ఇది ఏర్పడుతుంది. ఓకేనమ్మా, ఇది ఒంటరిగా ఏర్పడుతుంది రెండు ఆటమ్స్ మధ్య. ఇది రెండు ఆటమ్స్ మధ్య చాలా ఓన్ గా ఇది స్వాతంత్రంగా ఇది ఏర్పడుతుంది. ఓకేనమ్మా, దాని సిగ్మా బాండ్ ఒంటరిగా ఉండగలదు. ఓకేనమ్మా, మీరు పై బాండ్ ఆల్వేస్ ఫాలో సిగ్మా బాండ్. పై బాండ్ మాత్రం అలా కాదు, పై బాండ్ ఒంటరిగా ఏర్పడలేదు, ఇది ఎప్పుడూ సిగ్మా బాండ్ తో కలిసి మాత్రమే ఏర్పడుతుంది. ఓకేనమ్మా, పై బాండ్ అనేది సిగ్మా బాండ్ లేకుండా ఉండలేదు. ఓకేనమ్మా, సిగ్మా బాండ్ క్యాన్ ఎగ్జిస్ట్, ఒంటరిగా ఉండగలదు. పై బాండ్ మాత్రం ఒంటరిగా ఉండలేదు. సో లాస్ట్ పాయింట్ చూడమ్మా, దేర్ క్యాన్ బి ఓన్లీ వన్ సిగ్మా బాండ్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఓకేనమ్మా, సిగ్మా బాండ్ ముందుగా ఏర్పడుతుంది. రెండు ఆటమ్స్ కలిసినప్పుడు మొదట సిగ్మా బాండ్ వస్తుంది. ఓకేనమ్మా, మొదటి బాండ్ అనేది ఏంటి? సిగ్మా బాండ్. ఓకేనమ్మా, డన్. సిగ్మా బాండ్ ముందుగా ఏర్పడుతుంది, రెండు ఆటమ్స్ కలిసినప్పుడు మొదట సిగ్మా బాండ్ వస్తుంది. అది ఇప్పుడు పై బాండ్ కాసి వస్తే దేర్ క్యాన్ బి వన్ ఆర్ టూ పై బాండ్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. అంటే పై బాండ్ అనేది ఈ యొక్క పై బాండ్ సిగ్మా బాండ్ తర్వాత ఏర్పడుతుంది. ఓకేనమ్మా, అండ్ ఇంకా ఎక్స్ట్రాగా బాండింగ్ అవసరం అయితే మాత్రమే వస్తుంది. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ డబుల్ బాండ్, సింపుల్ గా చెప్పాలంటే పై తర్వాత వస్తుంది ఎక్స్ట్రా బాండ్. ఓకేనమ్మా, డన్. ఈ యొక్క సిగ్మా బాండ్ అనేది ఫస్ట్ బాండ్, పై బాండ్ అనేది తర్వాత వస్తుంది, ఎక్స్ట్రాగా వస్తుంది ఇది, అంతే. ఇదమ్మా డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.